ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చూద్దాం సార్. బీజేపీ వుడ్ హ్యావ్ వాన్ 244 సీట్స్, కాంగ్రెస్ 106. అంటే బీజేపీకి 4 పెరుగుతున్నాయి, కాంగ్రెస్కి 7 పెరుగుతున్నాయి. ఇన్ ఓట్ షేర్ టర్మ్స్ బీజేపీ వుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 38% ఫ్రమ్ 36.6%. సో 2 నెలల్లో వచ్చిన ఈ మార్పు అంటే ఇది ఒకటి ఫస్ట్ ఇది సర్వే. మనకు తెలుసు ఇదే ఇండియా టుడే యశ్వంత్ దేశ్ముఖ్ చేసిన సర్వే ఎంత ఘోరంగా విఫలమైందో. ఆయన 400 సీట్లు వస్తాయని చెప్పారు. మీరు ఆ 300 నేషన్ సర్వేలో రాజీవ్ సర్దేశాయ్ ఫస్ట్ క్వశ్చన్ యశ్వంత్ దేశ్ముఖ్ని అడుగుతాడు, నీ ఎన్నికలప్పుడు నీ సర్వే ఫెయిల్ అయింది అని మీరు అని మొదలు పెడతారు. అందువల్ల ఫస్ట్ ఈ సర్వేలు ఎన్నికలప్పుడే కరెక్ట్గా చూపెట్టకపోతే, మీకు ఎన్నికలప్పుడు ఇన్ని సర్వేలు చేశారు, అన్ని టీవీ ఛానళ్ళు 400 సీట్లు 370 సీట్లు చెప్పాయి. ఒక్క యోగేంద్ర యాదవ్ మాత్రమే 70 సీట్లు తగ్గుతాయని అన్నాడు. సో ఆయన కూడా ప్రతిసారి కరెక్ట్ కావాలని లేదు. అందువల్ల ఒకటి ఎన్నికలు జరిగినప్పుడే సర్వేలు తప్పుడు చూపెట్టాయంటే, ఈ ఎన్నికలు జరగనప్పుడు ఈ సర్వే ఎంత కరెక్ట్ ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎన్నికలు జరిగినప్పుడు మనిషి ఆలోచన స్థాయి ఒకటి ఉంటుంది. పరీక్షలు జరిగితే నీకు ఎన్ని మార్క్ ఎట్లా చదువుతావు అంటే మనిషి ఆ మూడు రాదు. యూ కెనాట్ క్రియేట్ మూడ్. ఎలక్షన్ జరిగినప్పుడు అభ్యర్థులు, పార్టీలు, పొత్తులు, ఇష్యూస్, క్యాంపెయిన్లు, చర్చలు, వీటన్నిటి ఆధారంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఎందుకు మారుతుంది? ఇప్పుడు ఎన్నికలు జరిగి 2 నెలలు అయింది. 2 నెలల్లోనే ప్రజల మూడు కంప్లీట్గా ఆల్టర్ అయ్యటానికి అవకాశం తక్కువగా ఉంటుంది కదా. అందుకే అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మీకు ఫెన్స్ సిట్టర్స్ కొంతమంది బీజేపీకి మారడం వల్ల ఆ 36.6% నుంచి 38% పెరిగింది అనేది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. సో అలాగే మీకు కాంగ్రెస్ కూడా సీట్లు పెరిగినాయి, 106 అన్నారు కదా, 99 నుంచి. బీజేపీకి 240 నుంచి 244. అంటే ఈ ఇంక్రిమెంటల్ చేంజ్ మాత్రమే ఉంది. రెండింటికి పెరుగుతుంది. ఎన్డీఏ బీజేపీ పెరుగుతుంది, కాంగ్రెస్ పెరుగుతుంది. అంటే బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర పార్టీలు మరింత బలహీనపడ్డట్టుగా అర్థం చేసుకోవాలి. అది 2024 ఎన్నికల్లోనే చూశాను. నేను చాలాసార్లు చెప్పాను మీకు. బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఏడీఎంకే, బిజు జనతాదళ్ ఈ పార్టీలనే దెబ్బతిన్నాయి కదా. అంటే ఇంక్రీజింగ్లీ ఇండియన్ పాలిటిక్స్లో కనబడుతున్న ట్రెండ్ ఏంటంటే అటు ఎన్డీఏ కన్సాలిడేట్ అవుతుంది, ఇటు ఇండియా కూటమి కన్సాలిడేట్ అవుతుంది. ఫలితంగా అటు ఇటు లేని వాళ్ళు లేని పార్టీలు దెబ్బతింటున్నాయి. అది ఇండికేషన్ క్లియర్గా చూపెడుతోంది. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చి మోడీని ఓడించాలి, మోడీని గద్దదించాలి అనే వాతావరణం ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే జస్ట్ 2-3 మంత్స్లో ఏ పార్టీ ఏ ప్రభుత్వము అంత చెడ్డ పేరు తెచ్చుకోదు. మీరు ఎక్కడైనా మీరు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా చూడండి. ఇక రెండోది ఒకటి మాత్రం నిజం, ఈ సర్వే ఏం చెప్తోందంటే అయ్యో నరేంద్ర మోడీకి బీజేపీకి మెజార్టీ ఇయ్యక మేము తప్పు చేశాం, మా 303 నుంచి 240కి తగ్గించాం, మేము చాలా పెద్ద పొరపాటు చేస్తామని ప్రజల్లో భావన అయితే లేదు. ప్రజల్లో భావన ఉండింటే 240, 280 కావాలి కదా. అంటే ఒక రిగ్రెట్, అంటే పెద్ద ఎత్తున ప్రజల్లో ఎమోషనల్గా మళ్ళీ రెస్పాన్స్ వచ్చి అయ్యో ఓడించి మేము తప్పు చేశాం, సీట్లు తగ్గించి తప్పు చేశాం, మోడీకి బలం ఇచ్చి ఉండాల్సిందే, మోడీని ఇంకా బలోపేతం చేయాల్సిందే, 303 400 చేయాల్సిందే అనే ఒక ఎమోషనల్ ప్రో ఇన్కంబెన్సీ కూడా లేదు, యాంటీ ఇన్కంబెన్సీ లేదు, ప్రో ఇన్కంబెన్సీ లేదు. ఇక మూడవది కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది దేశంలో అనటానికి ఇది ఒక ఇండికేషన్. 99 నుంచి వితిన్ 2 మంత్స్లో మీకు 106 పెరిగింది అంటే ఇది ఒక ఇండికేషన్. అయితే దాంట్లో ఇంకా స్టేట్ వైడ్గా ఎనాలిసిస్ కూడా ఉంది. చాలా పెద్ద సర్వే ఇది, మూడ్ ఆఫ్ ద నేషన్ అది. సో అందువల్ల దేశ రాజకీయాల్లో ఓవరాల్గా చూసుకున్నప్పుడు క్లియర్ ట్రెండ్ కనబడుతోంది. బీజేపీ ఉన్న చోట్లోనే ఉంటుంది. కాస్తంత 1.4% ఓటింగ్ పెరగడం, 4 సీట్లు పెరగడం లెక్క కిందకి రాదు. ఒక భారీ ప్రో ఇన్కంబెన్సీ లేదు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు భారీ యాంటీ ఇన్కంబెన్సీ రావడానికి అవకాశం లేదు. కానీ 2024 ఎన్నికల్లో మొదలైన ట్రెండ్ అంటే బీజేపీ తగ్గి బీజేపీ వ్యతిరేక పక్షాలు పెరగడం, ఆ ట్రెండ్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. బీజేపీ తగ్గకపోయినా మీకు బీజేపీ వ్యతిరేక పక్షాల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవుతున్నది కదా, అదొక ఆసక్తికరమైన పరిణామం. రేపు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికలపైన ప్రభావం చూపెట్టేటువంటి పరిణామం ఇది.